ఏలూరు జిల్లా చింతల్పూడిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల వద్ద ఎటువంటి సమస్య లేకుండా చూసుకుంటున్నామని చింతల్పూడి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు చేదరాల మధుబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెంతా తుఫాన్ ప్రభావంతో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో భోజన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వాటిని కొట్టిపారేశారు. చింతల్పూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు చింతల్పూడిలో ఉన్న పునరావాస కేంద్రాల్లో ఎటువంటి అసౌకర్యం లేకుండా కూటమి నాయకులు తో కలిసి పనిచేస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వాసితులకు భోజనాలు దగ్గరుండి వడ్డించారు. ఈ కార్యక్రమంలో చింతల్పూడి మండల తహసీల్దార్ డిఎల్ ప్రమద్వర, డిప్యూటీ తహసీల్దార్ కూటమి నాయకులు పాల్గొన్నారు. ముందా తుఫాను ముంచుకొస్తున్న తరుణంలో మన కూటమి ప్రభుత్వం పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కొడుకుల పవన్ కళ్యాణ్ గారు గత 3 రోజుల నుంచి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అనేది ముందస్తు చర్యల కింద అన్ని ప్రాంతాల్లో అధికారులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా చంద్రపూడి నియోజకవర్గం మన శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చింతలపూడి బాలికల పాఠశాల, అదేవిధంగా బాలుర పాఠశాలలో వీరికి మనం ఇక్కడ నివాసం ఉండటానికి అన్ని రకాల సదుపాయాలు కల్పించి ఇక్కడ ప్రజలందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఉంచడం జరిగింది. ఈరోజు నిన్న రాత్రి నుంచి కూడా వాళ్ళకి భోజన సదుపాయాలు, అదేవిధంగా పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం ఈరోజు 12 గంటలకి వాళ్ళకి భోజనాలు రావడం జరిగింది. ఈ భోజనాలన్నీ కూడా వారి దగ్గర నుండి మేము అందించడం జరిగింది. ఈరోజు ముందా తుఫాన్ గతంలో ఎన్నడూ లేని విధంగా ముందస్తు చర్యల్లో, అంటే ముందు చూపు అనేది ఎంతో ముఖ్యం అనేది మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలిసేలా చేశారు. ఈరోజు చంద్రపూడి నియోజకవర్గంలో అటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా రెవెన్యూ కానీ, అదేవిధంగా చంద్రపూడి నగర పంచాయతీ కమిషనర్ గారు కానీ, అటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా పోలీసు వారు కానీ, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉన్నారు. దీన్ని మన శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఎప్పటికప్పుడు గంటకి కూడా అధికారులందరినీ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 4 మండలాల్లో ఉన్నటువంటి కూటమి నాయకులతో ఎప్పటికప్పుడు మాట్లాడి ఏం జరుగుతుంది ఏంటనేది, అధికారులకు ఎక్కడ ఇబ్బంది ఉంటే కనుక వాటికి సంబంధించిన చర్యలు ఎప్పటినే చేపట్టమని చెప్పేసి మన రోషన్ కుమార్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మనం ప్రతి ఏరియాకి తిరిగి ఇక్కడ నివాసం ఉన్న ప్రజలందరికీ కూడా వాళ్ళకి సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఏంటనేది చూడడం జరిగింది. వాళ్ళకి భోజన ఏర్పాట్లు కానీ, ఉండటానికి కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తుఫాను వల్ల ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి త్వరగా ఈ తుఫాన్ నుంచి బయటపడి రైతులందరూ కూడా, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.